హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అసలు ఎన్ని మార్కులు వస్తే ఎండోమెంట్ పోస్ట్ వస్తుంది? ఇది ఈ వీడియో. దీంట్లో ప్రిపరేషన్ స్ట్రాటజీస్, బుక్స్ ప్రిపరేషను, బుక్స్ లిస్ట్ అన్నిటిని మాట్లాడతాను. ఈ వీడియో ఈవేళ చేయడానికి ఒక కారణం ఉంది. ఎక్కువ మంది ప్రిపరేషన్లోకి దిగుతున్నారు. దిగి వాళ్ళు అడిగిన ఒక ప్రశ్న, సార్ ఎన్ని మార్కులు వస్తే ఎండోమెంట్ పోస్ట్ వస్తుంది, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి? నిజమే ఇది. ఎందుకంటే సముచితంగా ఉంది, సమంజసంగా కూడా ఉంది. రైట్ టైం రైట్ క్వశ్చన్, రైట్ ఐ అడ్మిటెడ్ ఇట్. సో ఎప్పుడైనా సరే మనల్ని మనం అంచనా వేసుకోవాలా, ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుంది అనేది మనం అంచనా వేసుకోవాలా, తప్పదు. ఒకసారి నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా. గ్రూప్ 2 ఇట్లాంటి గైడెన్స్ మనం ఇస్తున్న సమయంలో మన ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు చూసింటారు. ఒకసారి ఒక హెడ్డింగ్ పెట్టాను, 240 మార్కులు టార్గెట్ అని పెట్టి వీడియో కంటిన్యూ చేశాను. ఒక అబ్బాయి నా స్టూడెంటే ఏమని అడిగాడు, సార్ నిజంగా అన్ని మార్కులు రావాలా సార్ అని అన్నాడు. ఎందుకంటే అబ్బాయి అడగడంలో అప్పట్లో రైట్ చాయిస్ ఉంది. ఎందుకంటే 80% కదా, 300 మార్కులకి 240 అంటే 8×3 24 కదా, 240 కదా, 80% అన్నాడు. కానీ ఇప్పుడు ఇంచుమించు ఆ పర్సెంటేజ్ వస్తేనే పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఒక సీనియర్స్ మాత్రం ఇట్లాంటివి మీరు ఎవాల్యుయేట్ చేయగలరు. పైగా ఈ ఆంధ్రప్రదేశ్లో 2021లో ఫస్ట్ ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పింది మనం ఫస్ట్ వీడియో పెట్టాం. అవధాన్లో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారి అవధాని వారి యొక్క బృందంతో ఒక టీమును మేమంతా ఏర్పాటు చేసుకుని 22 మంది కష్టిస్తే మీకు ఈవో ఫలితాలు మనం తీసుకొచ్చాం. ఎనీహౌ రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని మార్కులు వస్తే ఎండోమెంట్ పోస్ట్ వస్తుంది, ఎలాంటి తెగింపు ప్రిపరేషన్ ఉండాలా అని చెప్పబోయే ముందు నేను ఫస్ట్ ఒక కాసును మీకు ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత మీరు ముందుకి మనం వెళ్దాం. ఇక్కడ ఒక నెంబర్ కనపడుతుంది కదా, 8074940030. దీనికి డెమో పీడిఎఫ్ అని టెస్ట్ పెట్టుకొని రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు మంచి పీడిఎఫ్స్ పంపుతారు. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ మెరుగవుతుంది. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పాను. ఆ వివరాలు ఇంకొంచెం ఎండోమెంట్ మాట్లాడిన తర్వాత మీకు అన్నీ చెప్తాను. రైట్, రండి మిత్రులారా. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ప్రిలిమ్స్లో బాగా వినండి, జనరల్ స్టడీస్ ఈ ఎండోమెంట్ ఎగ్జామ్ 2 దశలుగా జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో 150 మార్కులకు ఉంటే మొత్తం జిఎస్ సిలబస్ అంతా ఏమేది, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సుస్థిరాభివృద్ధి మరియు కరెంట్ అఫైర్స్ మరియు తర్వాత డే టు డే జనరల్ సైన్స్లో ఉన్నటువంటి అంశాలు, తర్వాత ఎకానమీ, సో మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కలిపి 50 మార్కులకు వస్తే, ఎండోమెంట్ సిలబస్ 12 చాప్టర్లు కలిపి 100 మార్కులకు వస్తే మొత్తం 150. ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడతా. ఈ ప్రిలిమ్స్లో మీకు ఎన్ని రావాలో తెలుసా అండి? లాస్ట్ టైం అన్రిజర్వ్డ్ 94 పాయింట్ సంథింగ్ అనుకో చాలా జిల్లాల్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈసారి 100 టార్గెట్గా పెట్టుకోవాలా. ప్రిలిమ్స్ టార్గెట్ ఎంత ఉండాలా? సో మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ టార్గెట్ గురించి మనం మాట్లాడతాం. ప్రిలిమ్స్ టార్గెట్ ఎలా ఉండాలా? ప్రిలిమ్స్ టార్గెట్ అంటే 100 మార్క్స్ మనం పెట్టుకొని వెళ్ళాలా. సో ఇది మనం చేసుకోవాలి ఫస్ట్ టైం. సో మీరు మెయిన్స్కి వెళ్ళగలుగుతారు అని ఒక ఉజ్జాయింపు. ఈ అంచనాలన్నీ మళ్ళీ మారచ్చు, అది వేరే విషయం. తర్వాత గతంలో వచ్చిన కటాఫ్లను బట్టి, గతంలో వచ్చిన దాన్ని బట్టి అంచనా వేయకూడదు. అది అన్సైంటిఫిక్, ఐ నో దట్. కానీ ఒక్క అవగాహన రావడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది, అంతే, అంతకంటే ఇంకేంట్లేదు. నెక్స్ట్ మెయిన్స్లో మీకు అందరికీ తెలుసు, జిఎస్ 150 మార్కులకి, ఎండోమెంట్ పేపరు 150, మొత్తం 300 మార్కులకి మెయిన్స్లో ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఎవరమైనా సరే 240 మార్క్స్ మెయిన్స్లో మనం టార్గెట్ పెట్టుకుంటే అందులో ఒక 20 లాస్ అయినా కనీసం లిస్ట్లో ఉండొచ్చు అన్నది నా అంచనా. సో 240 మార్క్స్ టార్గెట్గా మనం కదలాలా అంటే అప్పుడు ఎంత రావాలా? 80% మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. లాస్ట్ టైం మన ప్రిలిమ్స్లో ఓన్లీ ఎండోమెంట్ సిలబస్లోనే 100కి 90 వచ్చే, ఓన్లీ ఎండోమెంట్ సిలబస్లో వీ గాట్ 90 out of 100.
మెయిన్స్లో 152 క్వశ్చన్స్ మనకు వచ్చాయి. జిఎస్లో కూడా అప్పుడు ఎండోమెంట్ క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి 152 క్వశ్చన్లు గతంలో మనం సాధించి ఉన్నాం. ఇది మీకు నేను చెప్పబోయేది. నా ఇలాంటిది ఉండాలంటే ఎట్లాంటి తెగింపు ప్రిపరేషన్ ఇలా ఉండాలా నేను మాట్లాడతా. మిత్రులారా, ఇందులో మీరు ఈ తెగింపు ప్రిపరేషన్లో ఉండాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటి? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్? సో ఇది చెప్తే ముందు జిఎస్ని, ఎండోమెంట్ని ఎంత స్కోర్ చేస్తామో జిఎస్లో కూడా మనం అంతే బెటర్ స్కోర్ మనం చేయగలగాలి. చెప్పబోయే ముందు మీకు నిన్నటి నుంచి ఒక స్పెషల్ ప్రీమియం బ్యాచ్ స్టార్ట్ అయిందని నేను చెప్పాను. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అంతేకాకుండా మీకు ఈ రకమైనటువంటి పుస్తక వనరులు, ఇందులో నుంచి టెస్ట్ సిరీస్ అండ్ సూపర్ మెంటర్స్ గ్రాస్ప్ చేయడం జరిగింది. మీరు గమనిస్తుంటారు మిత్రులారా. అండ్ వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రీమియం బ్యాచ్లో జాయిన్ అయ్యే అనేక ప్రయోజనాలు వస్తాయి. మనం నోటిఫికేషన్ వచ్చే సమయం కంటే ముందుగానే సిలబస్ ఫినిష్ చేయాలా. అట్లాగే జిఎస్లో ఈ 2 స్పెషల్ పుస్తకాలు మిమ్మల్ని కాపాడుతాయి. ఏపీకి ఒక స్పెషల్ బుక్, మళ్ళీ అన్ని పుస్తకాలు సిలబస్తో పాటు ఉంటాయి. ఈ పుస్తకాన్ని పూర్తిగా రివైవ్ చేసేస్తున్నారు. ఇంకొక 4 డేస్లో ఇదంతా రివైవ్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాన్ని మనం చేస్తూనే ఉన్నాం. ఈ రకంగా మిత్రులారా, ఈ ప్రీమియం బ్యాచ్లో మీరు తప్పనిసరిగా ఇంకా లేట్ చేయక, ఆసక్తి ఉంటే మాత్రం సమయం లేదన్నది నా పాయింట్. లేకపోతే ఇంకా మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్, అంతేకాని నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్ అనమాట. సో కాబట్టి ఇందాక చూపించిన వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకొని శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ పరిశీలించి నాతో స్వయంగా మాట్లాడి మీరు అప్పుడు నిర్ణయం తీసుకుని వెంటనే మీరు ప్రిపరేషన్ సాగించాలా. ఈ అడ్మిషన్ మళ్ళీ ఈ బ్యాచ్లో ఇన్ని ప్రయోజనాలు ఈ రకమైన ఫీజుతో మళ్ళీ వచ్చే అవకాశం లేదు. రైట్? ఇక నేను వెళ్తా ఉండా. సో ప్రిపరేషన్ ఎట్లా ఉండాలా? ఫస్ట్ మనం ఈ ప్రిపరేషన్ థింగ్స్ని గమనిస్తే ఫస్ట్ అండర్స్టూడ్. నేను ఒక మంచి బిట్టు, నాకు దీనిపైన స్పెషలైజ్ చేసిన డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారే కానీ పాంచరాత్ర, నేను ఒక బిట్టు పెట్టి మన స్టేటస్లో పాంచరాత్ర సార్ రాసింది. పాంచరాత్రలో రాత్ర అంటే ఏమిటి అనే బిట్టు చాలా ఆశ్చర్యపోయారు. మీరు గమనించాల్సిందంటే సార్ పొద్దున ఇంకొక బిట్టు కూడా ఒకటి రాసి ఇచ్చారు. అది దశరథుడు ఉన్నాడు కదా రామాయణంలో, మీరు గమనిస్తారు. దశరథుడి యొక్క మంత్రిమండలి గురించి ఏ కాండలో ఏ అధ్యాయంలో వర్ణించబడినది. దశరథుడు తల్లి ఏ రాజు యొక్క రాకుమారి. ఇట్లా 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అవి లాస్ట్ టైం లేదు ఆ తరహా బిట్లు ఈసారి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మీరు గమనించాలన్నమాట. ఇది ఆయా పనులు వారే చేయాలి. మనకెంత అవగాహన ఉన్నా అవధానలే చేయాలి. కాబట్టి నేను దీంట్లో జోక్యం తక్కువ చేసుకుంటున్నా. అర్థమవుతుందా మిత్రులారా? నా పార్ట్ ఏంటి అందులో? ఎండోమెంట్ యాక్ట్ 1987, వేదాలు, సంస్కృతి, ఉపనిషత్తులు, అరణ్యకాలం అవి. అదే రకంగా ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు మరియు మధ్వాచార్యులు మరియు బసవేశ్వరుడు. ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఈవో విధిలో ఇది పర్ఫెక్ట్గా, మిగిలిందంతా వారి యొక్క కృషి, వారి మిత్రబృందం యొక్క కృషి. రైట్ మిత్రులారు? సో ఈ రకమైనటువంటి అంశాలు మీకు రావాలి. అవగాహన ఫస్ట్ ఏం చేయాలంటే మీరు నా లాస్ట్ టైం మేము ప్రిపరేషన్ ఇచ్చి ఇంత సక్సెస్ అయ్యి కాబట్టి నేను చెప్తాను ఏం చేయాలంటే మీరు ఫస్ట్ రామాయణం, మహాభారతం, భాగవతం పెద్ద చాప్టర్ కాబట్టి ఫస్ట్ బంధువులు, బంధుత్వాలు అవి ఫస్ట్ బాగా కంటో పాఠం వచ్చేలా, బైహార్ట్ కంటతా వచ్చేయాలన్నమాట. ఆ తర్వాత రాజ్యాలు, ప్రదేశాలు, ప్రాంతాల పేర్లు బైహార్ట్ వచ్చేలా, వాటి యొక్క అధిపతులు బైహార్ట్ చేయాలి. అప్పుడు వీటన్నిటినీ బేస్ చేసుకొని కథని గుచ్చాలా అంటే అర్థం చేసుకోవాలా. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి పేపర్ విభిన్నంగా ఉంటుంది, అది సహజం కదా. కాబట్టి ఈ రకంగా చూడాలి. మనకి 2 అంశాలు అబ్బా, బేసిక్స్, అడ్వాన్స్డ్ అంతే. ఇంకా కొందరు అంటుంటారు మేము అడ్వాన్స్డ్గా చదివాం కాబట్టి బేసిక్స్ రాయలేము అని. ఇప్పుడు ఇది కూడా మీరు చేసుకున్నాను అనుకోండి, ఇంకా నో క్వశ్చన్. వాడు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాల. అట్లీస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా మీరు ఆన్సర్ చేయాలంటే ఈ రకమైనటువంటి ఐడియా మీకు ఉండాలా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ రకంగా ఎప్పుడైతే మీరు సక్సెస్లోకి వస్తారో, ఎప్పుడైతే ఆలోచన చేస్తారో, మీరు డెఫినెట్గా మీ మైండ్లోకి ఆ నాలెడ్జ్ వస్తాను.
వెల్ అండ్ గుడ్. 12 చాప్టర్లు కష్టపడతారు, చదువుతారు, ఏదో మార్క్స్ తెస్తారు. వాట్ అబౌట్ జనరల్ స్టడీస్? జనరల్ స్టడీస్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా తిక్క జనరల్ స్టడీస్ అంటే. సో ఈ జనరల్ స్టడీస్ జిఎస్ అనేటువంటిది మీకు ఎన్ని పుస్తకాలున్నా, ఎంత సమాచారం మీ దగ్గర ఉన్నా, ఎన్నిసార్లు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ రాసిన మళ్ళీ కొత్తగా చదవాల్సిందే, కొత్త ఆలోచనలో చేయాల్సిందే. వై? బికాస్ కరెంట్ అఫైర్స్ని పట్టుకొని జిఎస్ను మళ్ళీ స్టాక్ను పట్టుకొని కరెంట్ అఫైర్స్ ఇట్లా విభిన్న అంశాలతో కూడుకున్నటువంటి అంశంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు చాలా అంశాలు మీరు జనరల్ స్టడీస్లో చూస్తూ ఉంటారు. అందుకనే ఫస్ట్ ఏం చేయాలంటే జిఎస్లో ఉన్న వాళ్ళు, నేను చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ చూడండి. 28 స్టేట్స్ పట్టుకోండి. చెప్పేది ఏనండి, ఎలిమినేషన్లో మీరు సక్సెస్ అవుతారు. ఇది 28 స్టేట్స్ పట్టుకొని ఈ స్టేట్స్లోకి ఏ సబ్జెక్ట్ కలిస్తే ఆ సబ్జెక్ట్ అంతా చేయండి. మనం 9 సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ తయారు చేస్తాం మెటీరియల్. మీరు కూడా అట్లా చదువుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సగం దరిద్రం అంతా ఇక్కడే జరుగుతాయి. వై? బికాస్ ద జనరల్ స్టడీస్ సో ఈజ్ కంప్రైజెస్ విత్ సో మెనీ పార్ట్స్. అవన్నీ ఏమవుతాయి? దీంట్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఉదాహరణకు మీరు చెన్నై తీసుకోండి. చెన్నై తీసుకుంటే చెన్నైలో ఏమిటి ఫోకస్ మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ ఆ చెన్నై నగరం ఎట్లా వచ్చిందో నేషనల్ మూమెంట్లో గమనిస్తారు. వాళ్ళు లీజ్కి ఎట్లా తీసుకున్నారు, మెడ్రాస్ నగరం ఎట్లా వాళ్ళు పొందుపరిచారు, అక్కడ సెయింట్ జార్జ్ హాస్పిటల్ ఎలా కట్టారు, సెయింట్ జార్జ్ పోర్ట్ ఎలా కట్టాడో, హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ సెయింట్ జార్జ్ పోర్ట్ ఆర్ హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సెయింట్ జార్జ్ పోర్ట్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా రాని కొత్త అంశాల వైపు వెళ్ళాలా, పాత అంశాలు మీకు ఎట్లాగో తెలుసు కాబట్టి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసేవన్నీ మీకు రావాలా. అంతేకాకుండా చెన్నై అనగానే మీకు గతంలో అడిగినట్టు మధ్యాహ్నం పూట ఎందుకు వేడిగా ఉంటుంది, ఇవన్నీ పోయినాయి. కొత్త బిట్ల వైపు మీరు ఆలోచన చేయాలా. అలాగా చాలా సబ్జెక్ట్ని మనం ఇక్కడ చదువుకోవచ్చు. మీరు ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళైతే ఆ సబ్జెక్ట్ని తీసుకోవాలా, మళ్ళీ కొత్త అంశాల వైపు వెళ్ళాలి. మీరు మొత్తం స్కోర్ బాగా సాధిస్తారండి. మంచి మార్క్స్ కూడా వస్తాయి. కానీ లాస్ట్లో 10 మార్క్స్ దగ్గరలో అంటే 10 మార్క్స్ దగ్గరలో పోస్ట్ మిస్ అయ్యారనుకోండి, ఏంటి అప్పుడు పరిస్థితి? మనకు ఎంత బాధ అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టాలా, మళ్ళీ నోటిఫికేషన్ రావాలా. ఈ ప్రభుత్వాలు చేసే దరిద్రాలు, నిర్లక్ష్యాలు ఆగమాగం చేసేస్తూ ఉంటారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలా. మన గ్రూప్ 2లో గొప్ప మేధావులు కూడా లిస్టులోకి రాలేదు. వై? లాస్ట్ ఎగ్జామ్కి ముందు చాలా సఫర్ అయ్యారు, చాలా డిస్టర్బ్ అయ్యారు, వారు రివిజన్ చేసుకోలేకపోయారు. మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా మిస్ అయ్యారు. ఐ నో. కాబట్టి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. ఎంత వీలంటే ఆ సబ్జెక్ట్ని గెయిన్ చేయాలా. అంతే తప్ప మన దగ్గర జిఎస్ ఉంది కదా, దాంతో సరిపెడదామని ఎప్పుడు అనుకోడు. నిన్నటి కూరని ఈ రోజుతో తింటామా? అది సాధ్యమా? అట్లా ఆరోగ్యంగా ఉండగలమా? అట్లాగా నిన్న జిఎస్ఏ, ఇవాళ జిఎస్ఏ, కొత్త ఆలోచనలు చేయాలా, కొత్తగా ఇంకా ఏం మనం ఇందులో సమాచారం తీసుకోవాలా అనేటువంటి తపన శ్రద్ధ నిన్ను ముందుకు నడిపిస్తుంది. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? కాబట్టి ఈ 240 మార్క్స్ టార్గెట్గా మీరు ముందుకు రావాలా. అప్పుడు ఈ సక్సెస్లోకి ముందుకు రావడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం చేస్తున్నటువంటి పని ఇక్కడ మీరు ఇచ్చినటువంటి వాటి చూడండి. సో అంతేకాకుండా చక్కగా శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పేది. ఓకేనా మిత్రులారా? సో కాబట్టి ఇది మీరు చక్కగా ముందుకెళ్లాల్సినటువంటి తీరు. ఓకేనా? సో కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.